తన భాగస్వామి శివోన్ సగం భారతీయురాలు అన్ని కీలక విషయాలు వెల్లడించారు టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. శివోన్ జిలీస్ కు భారతీయ మూలాలున్నాయని, వారి కుమారుల్లో ఒకరికి నోబెల్ బహుమతి గ్రహీత భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం శేఖర్ అని మధ్య పేరుగా పెట్టామని వెల్లడించారు మస్క్. ఇక పీపుల్ బై WTF అనే పాడ్కాస్ట్ లో మస్క్ ఈ విషయాలు తెలిపారు. శివోన్ జిలీస్ భారతదేశంలో ఎప్పుడైనా నివసించారా అని అడగ్గా ఆమెకు పూర్వీకుల ద్వారానే భారత్తో సంబంధం ఉందని, ఆమె కెనడాలోనే పెరిగారని స్పష్టం చేశారు. ఆమె చిన్నతనంలోనే దత్తతకు వెళ్లారని, పూర్వీకుల గురించి తనకు పూర్తి వివరాలు తెలియవని అన్నారు ఎలాన్ మస్క్. మరోవైపు భారతీయుల వల్ల అమెరికాకు ఎంతో మేలు జరిగిందని మస్క్ ప్రశంసించారు. కొన్ని కంపెనీలు H-1B వీసా విధానాన్ని దుర్వినియోగం చేశాయని, అందుకే అమెరికాలో కొన్ని వలస వ్యతిరేక విధానాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. కొన్ని అవుట్ సోర్సింగ్ కంపెనీలు H-1B వీసా వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకున్నాయని అన్నారు. ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలని తెలిపారు. అంత మాత్రాన H-1B ప్రోగ్రాంను పూర్తిగా మూసివేయాలనే వాదన సరైంది కాదని పేర్కొన్నారు. అలా చేస్తే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు ఎలాన్ మస్క్. ఇక ప్రతిభావంతుల కొరత ఎప్పుడూ ఉంటుందని మస్క్ తెలిపారు. కొందరు అనుకున్నట్లు వలసదారుల వల్ల స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నారనేది ఎంతవరకు నిజమో తనకు తెలియదన్నారు. తమ కంపెనీలలో క్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి తగినంత మంది ప్రతిభావంతులు దొరకడమే కష్టంగా ఉందని చెప్పారు. అందుకే మరింత మంది ప్రతిభావంతులు వస్తే మంచిదని మస్క్ తెలిపారు. తమ కంపెనీలలో ప్రపంచంలోని అత్యుత్తమ టాలెంట్ ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. బైడెన్ ప్రభుత్వ వలస విధానాలను మస్క్ తప్పుబట్టారు. బైడెన్ హయాంలో సరిహద్దు నియంత్రణ లేకపోవడంతో అక్రమ వలసలు భారీగా పెరిగాయన్నారు. సరిహద్దులు లేకపోతే అదొక దేశమే కాదని విమర్శించారు మస్క్.